నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. విజయవాడ రాజకీయాలలో సంచలనం చోటు చేసుకొనుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ రాజకీయ సన్యాసం చేయనున్నారు. విజయవాడ రాజకీయాల్లో ఇక రాధ పేరు వినిపించే అవకాశం లేదని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇక విజయవాడలో రంగా పేరు మాత్రమే వినిపించే అవకాశం కనిపిస్తోంది. వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా ప్రవేశం చేసిన రాధ రాజకీయంగా ఎదగలేకపోయారు. 2004లో తొలిసారి కాంగ్రెస్ పార్టీలో చేరి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా వేసిన తప్పటడుగులు ఆయన పొలిటికల్ కెరీర్ను పాతాళంలోకి దిగజార్చాయి. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యంలోకి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి మరోసారి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు రాధ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే చంద్రబాబు ఆయనకు సీట్ ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో రాధ తన కోరుకున్న విజయవాడ సీట్ ఇచ్చేందుకు జగన్ ఒప్పుకోలేదు. అవనిగడ్డ లేదా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని చెప్పారు. రాధ అందుకు అంగీకరించలేదు. తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన తెలుగుదేశాన్ని వీడి జనసేనలోకి వెళతారా అన్న ప్రచారం కూడా జరిగింది. కారణం ఏదైనా చంద్రబాబు ఇప్పటి వరకు దాదాపు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో రాధ రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ సమస్యలు కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి కారణాలుగా కనిపిస్తున్నాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.